హాయ్ వెల్కమ్ టు డీటాక్స్. ఈరోజు నేను మీకోసం గోధుమ రవ్వతో కిచిడి చేయబోతున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ పైన బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు పచ్చిమిరపప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులో ముద్దుగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఈ 3 కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కంటిన్యూగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నామంటే కొంచెంగా మెత్తబడతాయి. తర్వాత వేయించుకున్న తర్వాత గోధుమ రవ్వ, ఒక గ్లాసు గోధుమ రవ్వ నేను తీసుకున్నాను. ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్న తర్వాత ముందుగా అయితే మనం ఆయిల్లో వేయించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఇలాగే డైరెక్ట్గా వేయించుకుంటే సరిపోతుంది. దాన్ని డైరెక్ట్గా ఒక 5 మినిట్స్ వరకు అలానే వేయించుకుంటే సరిపోతుంది. ఆ వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వకి నేను 2½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2½ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత అలాగే దాన్ని కలుపుతూ ఉంటే కొద్దిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత గోధుమ రవ్వ బాగా మెత్తబడి దగ్గరికి వస్తుంది. తర్వాత మనకు గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.